తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలు బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. గత 2 ఎన్నికల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయగల స్థాయిలో సీట్లు సాధించింది బీజేపీ. కానీ ఈసారి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. 272 స్థానాలు సాధిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయగల పరిస్థితి ఉండేది. బీజేపీ 240 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకైతే అవకాశం ఉంది. కాకపోతే మిత్రపక్షాల మద్దతు బీజేపీకి చాలా కీలకం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ, బీహార్లోని నితీష్ కుమార్ పార్టీ జేడీయూలు చాలా కీలకమవుతున్నాయి. కేంద్రంలో వరుసగా 3వ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది, కానీ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని సొంతం చేసుకోలేకపోయింది. 2014లో బీజేపీ సొంతంగా 282 స్థానాలు గెలుచుకుంది. అయితే ముందస్తు పొత్తులను గౌరవించి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అయితే బీజేపీ ఒక్కటే 303 స్థానాలు గెలిచింది. అప్పుడు కూడా మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఏకంగా 63 స్థానాలు తగ్గాయి. సొంతంగా 370 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బీజేపీ చివరికి 240 స్థానాలు మాత్రమే గెలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు కావాలి. ఎన్డీఏ మిత్రపక్షాల సీట్లతో కలుపుకున్న ఎన్డీఏకి ఈసారి 300 సీట్లు రాలేదు. బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో బీహార్లోని జేడీయూ, ఏపీలోని తెలుగుదేశం పార్టీలు చాలా కీలకంగా మారాయి. తమ మద్దతు బీజేపీకి ఎంత అవసరమో గుర్తించిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లు ఈసారి తమ రాష్ట్రాలకు కావాల్సినవి సాధించుకోవడానికి ఆస్కారం చిక్కినట్లయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 2014 ఎన్నికల ముందు ఏపీని విభజించిన నాటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మరికొన్ని విభజన హామీలిచ్చింది. దానికి బీజేపీ కూడా మద్దతిచ్చింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదని నిర్ణయించుకుని దాన్ని పక్కన పెట్టేసింది. 2014లోనూ 2019లోనూ కూడా ఎన్డీఏ కూటమికి తిరుగులేని మెజారిటీ ఉండటంతో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ గట్టిగా అడగలేకపోయారు. ఈసారి మాత్రం మా హోదా మాకు ఇవ్వాల్సిందే అని అడగడానికి అవకాశం అయితే ఉందంటున్నారు రాజకీయ పండితులు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితే బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని వారంటున్నారు. ప్రత్యేక హోదాయే కాదు, ఏపీకి ఇస్తామన్న విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, పెట్రో కారిడార్ వంటి విభజన హామీలకు మోక్షం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇది ఏపీకి చాలా శుభతరుణమే అంటున్నారు వారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లగాయితూ బీహార్కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నితీష్ కుమార్ పట్టుబడుతున్నారు. తాజాగా ఈ ఎన్నికల అనంతరం ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ ఈసారి తమకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు. అదేవిధంగా దేశంలో కులగణన జరపాలని ఆయన కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తోంది. అయితే నితీష్ డిమాండ్ను ఇప్పుడు పట్టించుకోక తప్పదంటున్నారు. అదేవిధంగా ఆర్మీ రిక్రూట్మెంట్లో అగ్నివీర్ పద్ధతిని నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. విపక్ష కూటమి కూడా అగ్నివీర్ను వ్యతిరేకిస్తోంది. దానిపై పునరాలోచన చేయాలని అప్పుడే నితీష్ కుమార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి తమ అవసరం బీజేపీకి ఉండటంతో బాబు, నితీష్లు తమకు కావాల్సినవి సాధించుకోవటానికి రెడీ అవుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.